అందరికీ నమస్కారం. నేను శిల్పారామంకెళ్ళానండి. అందులో కొంచెం మీకు షేర్ చేయాలని వీడియో పెట్టిస్తున్నాను. ఇక్కడ మన పెద్దలు పురాతన కాలంలో పల్లెటూరులో చేసే పనులు అన్నిటిని మనం చూస్తున్నారు. ఐరన్ చేసేవాళ్ళు, బంగారు రెడీ చేసేవాళ్ళు. నెక్స్ట్ చూడండి ఆహ్, కుండలు రెడీ చేసేవాళ్ళు. ఇలా ఒకటి కాదు, 2 కాదు పనులు చేసే అన్ని పనులను నేను తీసేసానండి ఇందులో. చూస్తున్నారుగా. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లో పిల్లలు ఇంతకుముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు చేతి పనులు అనేది తెలియట్లేదు. కొంతమంది కుండలు చేసేవాళ్ళు. కొంతమంది బట్టలు ఉతికి ఐరన్ చేసేవాళ్ళు. కొంతమంది బుట్టలు అల్లేవాళ్ళు. కొంతమంది పొలం పనులు చేసేవాళ్ళు. కొంతమంది ఇనుము, రాగి అంటే ఇనుముని తయారు చేసి దానికి కావాల్సిన షేప్‌లో అమర్చేవాళ్ళు. ఇంకా మస్తుగా ఇక్కడ చూడండి బుట్టలు అల్లుతున్నారు. ఇంకా ప్రతి ఒక్కటి ఇలానే చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ మన ప్రెజెంట్ జనరేషన్‌కి చూపించాలని చేస్తున్నానండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క పని చేసేయడానికి ఉన్నటువంటి వాళ్ళని చూపిస్తున్నాను. ప్రెజెంట్ నేను బుట్టలు అల్లే వాళ్ళ దగ్గర ఉన్నాను. తర్వాత అంటే చూడండి స్టిక్స్‌ని ఎలా రెడీ జే అంటే బుట్టలు అల్లడానికి రెడీ చేసుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే కొలిమి పనులు చేసేవాళ్ళు కూడా కొలిమి అంటే ఇనుమును వంచి తయారు చేసేవాళ్ళు, చాటలు అల్లేవాళ్ళు. డిఫరెంట్‌గా ఉన్నారండి. చాటలు, తక్కెళ్ళండి. మనం తూకం వేసుకోవడానికి పురాతన కాలంలో ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయిలెండి. అంతకుముందు ఇవి ఉండేటివి. ఇంకా సంక్రాంతి గంగరెద్దు. ఇది కదండీ మనకి ఇంపార్టెంట్. అది చూస్తేనే చూడండి ఎంత వైభవం. ఇక్కడ చూడండి గాజులు రెడీ చేసేవాళ్ళు, పూతలల్లేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఈళ్ళు అంతా చూస్తున్నారు. నిజంగా ఇది అంటే చూస్తూ ఉంటే చాలా ఆనందం వేసిందండోయ్! మనకు మన పురాతన కాలంలో పెద్దలు ఇలా ఉండేవాళ్ళా అనిపించేది. చూడండి నేనిప్పుడు కూరగాయల మార్కెట్‌లో ఉన్నాను. కూరగాయలు అమ్మేవాళ్ళు. చూడండి కూరగాయలు అమ్మే పెద్దావిడ, పెద్దమ్మ గారిని చూస్తున్నారు. ఈ ఈ వీడియోస్‌లో మా ఫ్రెండ్స్‌ని పోలించుకొని చెప్పుకున్నానండి. కానీ నేమ్స్ వద్దులెండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా ఫ్రెండ్స్ అనుకోని నేను బాగా నవ్వుకున్నాను. సో, మనం ఇలా వెళ్ళినట్లయితే ఇలాంటివన్నీ మన పిల్లలకి వాళ్ళు చూడండి మార్నింగు తులసి మొక్కకు పూజ చేసేవాళ్ళు. ఇనుప పని అన్నాను కదండీ! చూడండి కొలుములో కాల్చి ఇనుముని ఎలా తయారు చేస్తున్నారు. సమిట్‌తో కొట్టి రెడీ చేస్తున్నారు. ఇవన్నీ మనకు పురాతన కాలంలో చేసేవాళ్ళు. ఎందుకంటే, మన కాలంలో గూడా చేస్తున్నారు. కానీ మనకు తెలియట్లేదు అంతే పురాతన కాలం అని అంటున్నా. ప్రెజెంట్ గూడా చేసే ఉన్నారు. వడ్రంగి పనులు అంటే మంచాలు తయారు జేయడం ఇలాంటివి కూడా ఉన్నాయి. చూసేయండి.